నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. సార్, విద్య అందరికీ అవసరమైనది. ఈ విద్య ఉన్నత విద్యలు చదువుతారా? లేకపోతే పూర్తిగా వాళ్ళకి చదువు అవ్వదా? అని అనటానికి మన చేతిలో రేఖలు ఏమైనా సూచిస్తాయా? చదువు రావాలి, చదువుకోనోడు పనికిరానోడని ఇప్పటి నానుడి. ఇప్పుడు చదువు రాకపోతే ఏడుకోలేము. మన ఇంటి గడప దగ్గర బయటకోవాలంటే చదువు రాకపోతే ఏం చేయలేము. అయితే ఈ చదువు మనం ఎంత చదువుతాము, చదవమా అనేది మన అరచేయి చూసే చెప్పొచ్చు. హ్మ్. వాడు ఏ స్థాయి చదువుతాడు, ఎంత చదువుతాడని. అంటే ఇది ఈ రేఖలు ఏం చేస్తాయంటే మన అర్హతను గుర్తిస్తాయి. అంటే అర్హత తెలియజేస్తాయి. ఓకే. అయితే మన అరచేయి మామూలుగా ఇట్లా కుడి కాకుండా ఎడమ చేయి చూపిస్తున్నా. మగ పిల్లలు అయితేనేమో కుడి చేయి చూసుకోవాలి. లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి. ఎవరైనా సరే. మన శరీరము అర్ధనారీశ్వరుడు. కుడి బంధు మొత్తం మొగ, ఎడమ బంధు మొత్తం లేడీ. లేడీస్‌కి ఏమో ఎడమ బంధు యాక్టివేట్ ఉంటది. మగ పిల్లలకు కుడి బంధు యాక్టివేట్ ఉంటది. అంటే మనం ఈ కుడి బంధు రేఖలే పనిచేస్తాయి. లేడీస్‌కి ఎడమ బంధు రేఖలే పనిచేస్తాయి. 1000లో గాని 10,000 మందిలో ఒకరికి గాని మొత్తం యాక్టివేట్ అయితది. ఫుల్ శరీరం. అంటే ఆడ, మగ 2 పనిచేస్తుంటాయి. ఆళ్ళకి 2 చేతులు పనిచేస్తాయి. అయితే ఎవరైనా సరే లేడీస్ ఎడమ చేయి చూసుకోండి, మగ పిల్లలు కుడి చేయి చూసుకోండి అని చెప్పేది. ఇలా మనం అరచేయి చూసుకున్నప్పుడు మనకు విద్యకు సంబంధించిన రేఖ ఏడుంటదంటే ఈ శనివేలు, ఉంగరం వేలు మధ్యల ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి స్టార్ట్ అయితది. హ్మ్. ఈ ప్లేసులో మన విద్యకు సంబంధించిన రేఖ ఉంటది. అయితే ఇక్కడ ఒక రేఖ చిన్నగా స్టార్ట్ అయితే వాడు 10th క్లాస్ వరకే చదువుతాడు. ఓకే. జస్ట్ చిన్న కొద్దిగా ఉంటాయి. మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ కొద్దిగా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పైకెళ్ళి ఎంత కిందికి వస్తే అంత కిందికొస్తే వాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఇలా ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ నాది. ఈడ, ఈడ. ఇలా ఉంటే ఏమైద్దంటే కంటిన్యూ డిగ్రీ, పీజీలు ఇవన్నీ చేస్తాడు. అంటే చదువులో ఆటంకాలు లేకుండా. మధ్యలో ఏమైనా కట్లుంటే మటుకు బ్రేకప్‌లు అయితుంటాయి. అంటే క్లాసులు తప్పడము, హ్మ్. సబ్జెక్ట్ ఫెయిల్ కావడము, బ్రేకులు కావడం ఇలాంటిది జరగకుండా ఇలా నిలువుగా రేఖ ఉంటే ఎవరికైతే ఉంటుందో వాడు కంటిన్యూ వద్దన్నా పాస్ అయిపోతుంటాడు. ఎక్కడ బ్రేకులు రావు, ఎన్ని సమస్యలు వచ్చినా పాస్ అయితాడు. ఇలాంటి రేఖలు బలరకాడ పోయేటోనికి చదువు రానోనికి కూడా ఉంటాయి. ఓకే. అయితే అప్పుడు వానికి చదివే రాదు కదా! వానికి రేఖలు ఉన్నాయని మీరు అడగొచ్చు. దానికి కారణం ఏందంటే తెలివితేటలు. వాని ముందల డిగ్రీ వాడిని కొండపోయి కూర్చొనబెట్టి మాట్లాడిపిస్తే వానిదే పై చేయి ఉంటది. అంటే వాని జ్ఞానం ముందు ఈ చదువొచ్చినోని జ్ఞానం పనిచేయదు. అంటే వీని యొక్క తెలివితేటలు పనిచేయవు. ఈ రేఖ ఎవరికైతే ఉంటదో వానికి అంత తెలివితేటలు అన్ని విషయాలు తెలిసి అదిగుంటాడు. అలానే ఇంకొకటి గురుస్థానం బాగుండాలే. గురుస్థానంలో ఇట్లా అడ్డగీతలుండాలి. ఇట్లా. ఇక్కడ. చూపుడు వేలు కింద అడ్డగీతలుండాలి. అడ్డగీతలుంటే బాగా చదువులో రాణిస్తాడు. చూసింది గుర్తుంటది. ఒకసారి క్లాస్‌లో ఇంటే చాలు. చిన్నప్పుడు జరిగిన సంఘటన కూడా వానికి 50 ఏళ్ళొస్తే కూడా చెప్తాడు. ఒకటో క్లాస్‌లో ఏం జరిగిందనేది చూసినట్టే చెప్తాడు మళ్ళీ. అంటే అంత జ్ఞాపక శక్తి ఉంటది. ఇవి ఏం చేస్తాయంటే బాగా చదువును రాణిస్తాయి. చదువులో గుర్తింపొస్తది. అలా కాకుండా ఇట్లా ఒకటి చుట్టూ రౌండ్ ఒక గీత ఉందనుకోండి ఇట్లా మొత్తం. వలయంలాగా గురువేలు కింద అంటే ఈ చూపుడు వేలు కింద వలయంలాగా ఒక రౌండ్ గీత ఉందనుకోండి. అతని మెమరీ పవర్ ఇగ ఎవరు ప్రపంచంలో ఆపలేరు. అంటే అసలు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకుంటాడు మర్చిపోడిగ. హ్మ్. కాలిక్యులేటర్ కూడా అవసరం లేదు. అంటే టకటక నోటికి చెప్పేస్తాడు. అంటే మొత్తం అతని ఈ రేఖతోటి అతనికి మొత్తం మెమరీ వచ్చేస్తది ఫుల్‌గా. అంటే గురుస్థానంలో ఇట్లా అడ్డగీతలుండాలే. ఈ ఉంగరం వేలు, శని వేలు మధ్యన నిలువు రేఖ ఉండాలి. ఒక్క రేఖ ఉంటే 1 డిగ్రీ చేస్తాడు. 2 రేఖలు ఉంటే మటుకు 2 డిగ్రీలు కంపల్సరీ చేస్తాడు. ఈ డిగ్రీకి, ఆ డిగ్రీకి సంబంధం లేకుండా చదువుకుంటాడు. ఓకే. అంటే 2 రకాల చదువు చదువుతాడు. ఈ 2 రేఖలుంటే. అలానే కొందరికి ఏమైతుందంటే ఉన్నత స్థాయికి పోయి అతను చేస్తున్న పనిని బట్టి అతను పై స్థాయికి ఎదుగుతున్న కొద్దీ పైనుంచి ఒక రేఖ కిందికొస్తుంటది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు నేనేం చెప్పినంటే ఇక్కడ ఒక రేఖ ఉంటే రాజకీయంలో రాణిస్తారని చెప్పా. ఆ రేఖ ఏంది? హృదయ రేఖ నుంచి పైకుండాలి. పైకుంటేనేమో రాజకీయంలో రాణిస్తాడు. ఈ పైకెళ్ళి కిందికొస్తుంటది ఎడ్యుకేషన్ రేఖ. అంటే పైన స్టార్ట్ అయ్యి కిందికొస్తది. అంటే పైన బ్రాడ్‌గా ఉండి కింద సన్నమైతుంటది. ఎప్పుడైతే ఏ మందం ఉండి పైకి పోయే కొద్దీ సన్నమైతేనేమో కిందికెళ్ళి పైకి పోయినట్టు రేఖ. పైన మందం ఉండి కిందికొస్తే వస్తే పైకెళ్ళి కిందికొచ్చినట్టు రేఖ. అయితే ఎడ్యుకేషన్ రేఖ ఏమో పైనుంచి కిందికొస్తది. అది ఎంత కిందికొస్తే అంత చదువులో బాగా ఉన్నతంగా రాణిస్తాము. హై లెవెల్ పొజిషన్ వస్తది. ఉన్నత స్థానానికి పోతాము. అయితే కిందికెళ్ళి పైకి పోయే రేఖనేమో మనకు జాబ్ ఇస్తది, ఎడ్యుకేషన్ ఇస్తది, అది పరపతి ఇస్తది, పబ్లిక్‌లో గౌరవ మర్యాదలిస్తది. అయితే ఇక్కడున్న ఈ రేఖలను బట్టి ఈ చూపుడు వేలు, ఈ శని, ఉంగరం వేలు కింద ఉన్న రేఖలను బట్టి మనం చదువులో రాణిస్తామా రానియమా, మనకు చదువు అబ్బుతదా అబ్బదా, చదువు రానీకి ఏం చేయాలి అని చెప్పొచ్చు. కొందరికి అసలు ఈ రేఖనే ఉండదు. హ్మ్. వాడు ఎన్ని సార్లు స్కూల్‌కి తోలులో వాడికి పోనంటాడు. ఎంత చెప్పినా చదువు ఎక్కదు. వాడు ఏం చెప్పినా నాకు వద్దంటాడు చదువు. అప్పుడు మీరేం చేయాలంటే మా దగ్గరకొస్తే గురువుకు సంబంధించిన
కనకపుష రాగం పెట్టిస్తాము. అంటే ఆయనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ ప్రకారము. అలానే శని ప్రాబ్లమ్ ఉందా, సూర్యగ్రహం ప్రాబ్లమ్ ఉందా చెక్ చేసి దానికి సంబంధించిన స్టోన్లు పెట్టడం జరుగుతుంది. పెడితే ఏమైందంటే ఇక్కడ రేఖ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రేఖలు కూడా వస్తాయి. కనకపుష రాగం పెడితే చూపుడు వేలు కింద 3 నెలల్లో అడ్డరేఖ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే చూడండి. ఒరిజినల్ మీకు ఫ్రీక్వెన్సీ ఉన్నది, మీ శరీరానికి సూటబుల్ అయిన స్టోను మా దగ్గర తీసుకున్నాక మీ చేతిలో ఇక్కడ రేఖ లేకుంటే, అసలు ఎలాంటి రేఖ లేకున్నా సరే మా దగ్గరకు వస్తే నేను ఇచ్చిన తర్వాత 3 నెలల మీకు అడ్డగిత్తి ఇలా ఓ రేఖ వచ్చేస్తుంది. వచ్చినాక మీరు మెమరీ పవర్ లేదంటే నేను గ్యారంటీ మీకు ఈ రేఖ రాకపోతే 3 నెలల్లో మీ చేతిలో రేఖ ఖచ్చితంగా వస్తుంది, అడ్డరేఖ. దాంతో మీకు ఫుల్గా మెమరీ వస్తుంది, డబ్బు వస్తుంది, అసలు జ్ఞాపకశక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఓకే. ఈ విధంగా మీకు రేఖలను పెంచడం కూడా జరుగుతుంది. అయితే మనకు ఎవరికైనా సరే చిన్నప్పుడు మీరు చిన్నప్పుడే చెప్పొచ్చు, మనం చిన్నపిల్లలు చేసి చూడండి, కొందరు పుట్టుకతోటి రేఖలన్నీ ఉంటాయి. అసలు వాడిని అప్పుడే చెప్పొచ్చు వీడు హై లెవెల్ పొజిషన్ అయితే, కొందరు అప్పుడే అంటారు వీడు మహర్జాతకుడు అయితే అంటారు. హ్మ్. కారణం ఏంటంటే ఇక్కడ ఈ చూపుడు వేలు ఇక్కడ ఉన్న రేఖలను బట్టే చెప్పొచ్చు. ఓకే. ఇవన్నీ డబ్బు తర్వాత ఇవి 2 ఉన్నాయంటే డబ్బు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఓకే. అయితే ఇలా చూసుకుంటే ఇవి విద్యారేఖలు ఇలా తెలియజేస్తాయి. ఈ విధంగా మీరు ఎవరికైనా ఉంటే చూసుకోండి, దీని విధంగా ఫాలో కండి. మీకు ఏమైనా ఇలా రేఖలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే ఆ రేఖలు రావడానికి ఏం చేయాలో మేము చెక్ చేసి ఆ రేఖలు రావడానికి మీకు కావాల్సిన స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ.